నక్షత్రంలా మెరిసిపోనా. ఫ్రెండ్స్, డెమో వీడియోస్ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది ఈ వీడియో. 3Dల కంటే అన్నిటికంటే ఇది చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది. నాకైతే నచ్చింది. బై హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. ఫుల్ వీడియో చూడాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో పోస్ట్ చేసినా అక్కడికి వెళ్ళి చూసి వచ్చేసేయండి. ఓకే, లేట్ చేయకుండా మనకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను 2 ప్రాజెక్ట్ ఇస్తాను, ఒక ఫాంట్ ఇస్తాను. ఓకే, ఫాంట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, సింపుల్గా తండ్రి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే అన్నీ నేను ఇచ్చిన. ఓకే, మీరు ఓన్లీ ఫొటోస్ చేంజ్ చేసుకోవడమే ఉంటుంది. ఓకే, ఇక్కడైతే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడైతే ఫోటో అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, దీనికైతే ఎఫెక్ట్ అంటే కీ ఫ్రేమ్స్ అయితే ఇచ్చిన, అటు ఇటు ఇలా అయితే ఊగడానికి. ఓకే, ఇలాగైతే దాంట్లో కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, ఇవైతే పెట్టుకోండి. మీరు సింపుల్గా అయితే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి వేరే ఫోటో పెట్టి చూపిస్తాను. ఓకే, వేరే ఫోటో ఏదైనా తీసుకొని చూడండి. నేను అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఇలాగైతే చేసుకున్నాను నేను. ఓకే, సో ఇది ఉంది కదా, ఇదైతే మనము ఈ ఫోటో తీసుకుందాం, ఇది తీసుకుందాం, చూద్దాం ఎక్కడికి వస్తుందో చూసుకోండి ఒకసారి. ఓకే, ఇలా ఉంటుంది. అయితే దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ షేప్ ఉంటుంది మనకి. కింది సైడ్ ఉంది కదా, కింద వై ఉంది కదా, వైలోకి వెళ్ళి ఒక నిమిషం వైలోకి వెళ్ళి తక్కువ చేసుకోండి. తక్కువ చేసుకుంటే ఇలా అయితే ఉంటుంది. ఎక్స్లోకి రండి, ఎక్స్లోకి వచ్చి కొంచెం పెంచండి. ఇదైతే ఇలా ఉంది. ఓకే, ఇదైతే చూసుకోండి ఒకసారి. మనకి ఆ రెడ్ లోపలనే ఉండాలి మనకి. ఇలా అయితే ఉంటే ఇలా వస్తుందన్నమాట. ఓకే, చూసుకోండి. మీకు ఇది నచ్చకపోతే వేరే ఫోటో అయినా ట్రై చేయొచ్చు. ఓకే, ఇది ఇక్కడ రెడ్ అయితే ఉంది కదా, ఈ రెడ్ మాత్రం కొంచెం చూసుకోండి. ఇంకొంచెం రెడ్ కావాలనుకుంటే ఇక్కడ బ్లెండింగ్లో ఉంది కదా, బ్లెండింగ్ అయితే కొంచెం రెడ్ చేసుకోండి ఇంకా. ఓకే, అయితే ఇలా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఉంటేనేమో ఏం అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇదైతే ఖచ్చితంగా రావాలి, పైనుంచి రావాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ లోపల ఈ డాట్స్ అనేది అంటే మనం ఎరేజ్ చేసుకున్న దానిలాగా ఉంటుంది కదా, అదైతే కనపడదు మనకి. ఓకే, ఇలా అయితే చూసుకోండి. అంటే దానికి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను. నేను చూడండి, ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫోటోనే ఉంది. నేను పిఎన్జీ ఇట్లా ఏం పెట్టలేదు దీంట్లో మీరు వేరే ఫోటో చేంజ్ చేసి చూపిస్తాను. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏరియా కింద స్టార్ ఐకాన్ చేసుకొని ఒక ఫుల్ ఫోటో ఉన్నది అయితే చూపిస్తాను నేను మీకు. ఓకే, అదే ఫోటో ఏదైనా ఒక ఫోటో చూపిస్తాను. సో ఈ ఫోటో ఉందనుకో. ఓకే, ఇదైతే ఇలా ఉంది, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇలా అయితే ఉంటుంది. ఓకే, చూసుకోండి. ఓకే, ఇలాగైతే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత మనకైతే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం లిరిక్స్ అయితే ఇచ్చిన నేను అన్నీ అయితే ఇక్కడైతే మొత్తం 14 లేయర్స్ ఉంటాయి. ఓకే, ఆ 14 లేయర్స్ అయితే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత దీనిలోకి వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి మొత్తం పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, పేస్ట్ 40 లేయర్స్. ఓకే, 14 లేయర్స్. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, చూసుకోండి. మనకి ఎక్కడెక్కడ కావాలన్నా అక్కడక్కడ పెట్టేసిన మీరు చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఒక్కోసారి ఇలా కట్ అయిపోయినా కానీ ఇక్కడ దాకా ఇలా కట్ అయిపోయినా కానీ పర్లేదు. ఇదైతే మీరైతే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే ఉండదు కాబట్టి, అంటే ఈ రెడ్ క్లాత్ అనేది క్లాత్ లాగా అనేది బ్రష్ అనేది రాదనమాట. ఇది సింపుల్గా ఇక్కడ దాకా తీసుకొచ్చి జరిపేసుకోండి. ఓకే, ఇప్పుడైతే చూసుకోండి ఒకసారి, వచ్చేసింది. ఓకే, వచ్చేసింది కదా. ఓకే, ఇలాగైతే ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఓకే, ఒకటి లాస్ట్లో ఒకటి అయితే నేనైతే దీనికి అంటే స్టార్ ఫిల్స్ కానీ లేకపోతే వేరే టెంప్లెట్ కానీ ఏది యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇలాగే బాగుంది. ఓకే, మీరైతే చూసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసుకోండి, ఆడియోలోకి వెళ్ళండి. ఆడియో అయితే ఇస్తాను. ఓకే, ఆ ఆడియో మాత్రం యాడ్ చేసుకోండి. తండేల్ అని ఇచ్చిన నేను, తండేల్ మూవీ కదా, ఏమో ప్రాజెక్ట్ అని ఇచ్చిన. ఓకే, అయితే ఇలా పెట్టేసుకొని పైన షేర్ ఐకాన్ ఉంది కదా. ఓకే, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.